తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యులందరికీ, దైవజనులకు, అందరి ద్వారా పరిచయం అవుతున్న నూతన బిడ్డలకు అందరికీ కూడా వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నాదు జీవమాయనే నా సమస్తము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వం యేసుకే నా సుజీవము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి చేరెను, కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి చేరెను, చుక్కాని లేని నావలె నేనుండ అద్దరికి చేర్చెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను, నాదు జీవమాయనే నా సమస్తము. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే, రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను, సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే, రక్తమంతా కార్చి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను, సాతానుని అణగద్రోక్క అధికార బలమిచ్చెను, సాతానుని అణగద్రోక్క అధికార బలమిచ్చెను, నాదు జీవమాయను నా సమస్తము. కారు మేఘాలే కమ్ముచున్న వేళ నీతి సూర్యుడు నడుపును, తుఫానులెన్నో చెలరేగి లేచినను నడుపును నా జీవిత నావా, కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును, తుఫానులెన్నో చెలరేగి లేగినను లేచును నడుపును నా జీవిత నావా, త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదును ప్రభునితో, త్వరలో ప్రభు దిగి వచ్చును,
నా సర్వస్వం యేసుకే, నా సుజీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వం యేసుకే, నా సుజీవము, నా సుజీవము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ధ, మహాఘనుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈ దినమంతా, ఈ మంగళవారం నాయన, నిన్న రాత్రి నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయంలోకి తిరిగి మేము ప్రవేశించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు దేవా. మరి ఈ దినమంతట్లో మాలో ఉన్న లోపాలను, అతిక్రమము, అవిధేయత, శోధనలను దూరపరచండి, పరిశుద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఉదయకాల ప్రార్థనలు, మరి తండ్రి రాత్రికాల ప్రార్థనలు మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, మేమేమేమో చేయాలని అనుకుంటాం, కానీ ఏది నీ చిత్తమో అది మాత్రమే జరుగుతుందయ్యా. దానికి లోబడి నీ చిత్త ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ లోకాన్ని జయించే భాగ్యం దయచేయండి అయ్యా. లోక సంబంధమైన వాటిని జయించి నాయన లోకానికి వేరై ప్రత్యేకమైన బిడ్డలుగా జీవించడానికి మీ కృప, మీ దయ, మీ సహాయము, మీ సహకారం అందించమని పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను, ప్రతి యవనస్తులను, పసిబిడ్డలను నాయన తండ్రి, వృద్ధాప్యంలో ఉన్నవారిని నాయన ప్రతి ఒక్కరిని, దైవజనులను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ నీకు లోబడి నాయన ఉదయకాలంలో లేచి పరిశుద్ధ గ్రంథం తీసి చదివి ప్రార్థన విజ్ఞాపనలతో నాయన మీతో సహవాసం చేసి మీతో అడుగేసే భాగ్యం దయచేయమని నాయన మీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదనే వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఆ సంతోషం ప్రతి ఒక్క బిడ్డ పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. నాయన తండ్రి, కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయండి, ఐక్యత దయచేయండి నాయన, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన. తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. మరి భార్య భర్తలను దీవించండి నాయన. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి నాయన. నడి ప్రాయంలో ఉన్నటువంటి వారిని దీవించి దర్శించండి అయ్యా. దేవా, వారి బిడ్డలు నాయన యవన ప్రాయంలో ఉంటూ చెప్పిన మాట వెనక ఉన్నటువంటి తల్లిదండ్రులకు దిగులు తీసివేయండి అయ్యా. వారి బుద్ధిని మార్చండి నాయన. వారి జీవితాలు వెలిగించండి అయ్యా. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి నాయన. మీ అందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి నడిచే మార్గం సరళం చేయండి అయ్యా. పసిబిడ్డలను దీవించండి, వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి, సంతోషం దయచేయండి నాయన తండ్రి. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి అయ్యా. చక్కగా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ చిత్త ప్రకారం నాయన పరిశుద్ధ క్రమమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి నాయన. ఘనమైన వివాహాలు జరిగించి మీ నామాన్ని మహిమపరిచినట్లుగా చివరి వరకు వారి నమ్మకమైన సాక్షి బిడ్డలుగా జీవించడానికి వారిని వాడుకొని మనం వేడుకొంటున్నాను దేవా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. నీతి న్యాయాలతో బ్రతకడానికి నువ్వు వెలుగైన దేవుడు అని నాయన, భూలోక న్యాయాధిపతి అనే బిడ్డలు నాయన నిన్ను వెంబడించేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. వారి అధికారులకు లోబడి అధికారులు చెప్పినట్లుగా వినడానికి సహాయం చేయండి. ఏది అన్యాయమో అది అన్యాయంలో పడిపోకుండా కాపాడండి. అన్యాయం కొరకు నాయన ప్రాకులాడకుండా నాయన మీ మీద ఆధారపడి ప్రార్థన విజ్ఞాపనలు ముందుకు సాగడానికి దైవ జ్ఞానం బిడ్డలకు దయచేయండి దేవా. మరి అదేవిధంగా నూతనంగా వివాహమైన ప్రతి బిడ్డలను దర్శించండి, వారికి జ్ఞానం దయచేయండి, వారి కుటుంబాలను కట్టండి నాయన. భార్య భర్తలను దీవించండి. పసిబిడ్డలు ఉంటుండగా నాయన ఈ లోక సంబంధంగా పడిపోకుండా, సాతాను క్రియలకు లోను కాకుండా నాయన వారి బిడ్డల జీవితాలను కట్టుకునేటువంటి మనసు వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా దేవా. విధవరాలను దర్శించండి
నాయన అనాథలను దర్శించండి. ఎవ్వరు లేరు మాకని బాధపరిచిన బిడ్డలను దర్శించి దీవించండి. వారి నాయన తండ్రి ప్రార్థనా పరులుగా మార్చండి నాయన. మీ ప్రార్థన ఆత్మను వారికి దయచేయండి అయ్యా. దేవా, మీ సన్నిధిలో నాయన తండ్రి ఏదైనా మీరు చేయగల శక్తిమంతుడు అని నీ మీద ఆనుకొని నిన్ను పోలి నడుచుకున్నప్పుడు నాయన ఆ బిడ్డలను ఉన్నత స్థానంలో ఉంచుతారని వారు తెలుసుకునే భాగ్యం దయచేయండి. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడున్న ప్రతి బిడ్డలను దర్శించి దీవించండి. వారి క్షేమం దయచేయండి నాయన. ప్రతి పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. క్షేమం దయచేయండి నాయన. అదేవిధంగా ప్రపంచమంతా భయంకరమైన స్థితిలో ఉంటుందయ్యా. మీ ఆధీనంలో ఉంచుకునండి. ప్రతి బిడ్డలను మార్చండి అయ్యా. క్రైస్తవులుగా మార్చండి. క్రీస్తును నమ్మిన బిడ్డలుగా నాయన తండ్రి హృదయ అంతరంగము మార్పు చెందినట్లుగా సహాయం చేయండి నాయన. నామకార్థ క్రైస్తవులుగా మార్చండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఆశీర్వదించండి నాయన. దీవించండి అయ్యా. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా వ్యాపారస్తులను దీవించండి. వారి వ్యాపారంలో సహాయం చేయండి. వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరపరచండి. ఎన్ని కుటుంబాలు అప్పుల బాధతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి నాయన. వారికి సహాయం చేయండి అయ్యా. గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలు, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఏ అవసరతలు లేక బాధపడుతున్న బిడ్డలు అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. వారి కష్టాల నుంచి విడుదల దయచేయండి నాయన. మంచి ప్రార్థనా జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రతి కుటుంబానికి దయచేయండి. దైవజనులను దీవించండి అయ్యా. వారు చేస్తున్న సేవా పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. సంఘం ఐక్యత కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన. నాయన పాస్టర్ను నాయన గౌరవించలాగా అక్కడున్న ప్రజలకు మీరు మాట్లాడండి అయ్యా. వాక్యం చెప్పేది పాస్టర్ గారు కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యాలను, సత్యవాక్యాలను వివరిస్తున్నప్పుడు నా గురించే చెప్పారు, నన్ను వేలెత్తి చూపించారనేటువంటి నాయన ఈలోక సంబంధమైన వాటిలో పడిపోకుండా లోకస్తులుగా కాకుండా దేవుడు నన్ను హెచ్చరించాడు. దేవా, నాలో ఏ లోపమున్నా తీసివేయమని ప్రార్థించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను. పాప శాపాలకు లోను కాకుండా లేవనెత్తండి అయ్యా. పరిశుద్ధపరచండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నాయన తండ్రి, ఎంతోమంది బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డ ఏ ఏ అవసరతలతో ఉన్నారో దీవించండి. అనారోగ్యాలతో బాధపరిచిన బిడ్డలను నాయన, షుగర్, బీపీ, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్ నాయన తండ్రి, హృదయ సంబంధించినవి నాయన, నరాలకు సంబంధించి పెరాలసిస్ బాధపరిచిన బిడ్డలు, క్యాన్సర్లతో బాధపరిచిన బిడ్డలు నాయన, డయాలసిస్తో బాధపరిచిన బిడ్డలు, రకరకాల రోగాలను వాటన్నిటిని దూరపరచండి. ఏ బిడ్డలైతే మొరపెడుతున్నారో ఆ మొరలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. దినమంతా కాపాడండి, సహాయం చేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. తిరిగి తెల్లవారుజాములు లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. ప్రతి బిడ్డలకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఈ లోక సంబంధమైన సాతాను క్రియలను లయపరచండి నాయన. చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుణ్ణి మీరు ఏర్పరచుకున్నారు. మోషే గారిని దర్శించండి. బిడ్డకు ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని, మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. నాయన, ఆ బిడ్డ వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి, దీవించండి. తన కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను, వారి ఉద్యోగాల్ని ప్రతిదీ మీ ఆధీనంలో ఉంచుకొని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నాయన, ఆయన రాస్తున్న పరిచర్యల్లో నాయన ప్రతి ఒక్కరు చదివి నాయన మీరు హెచ్చరిస్తున్న హెచ్చరికలకు బాగుపడే భాగ్యం దయచేయండి. శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. వారి జీవితాలను వెలిగించండి. తన ఉద్యోగ విషయంలో, తన సర్టిఫికేట్ విషయంలో మీ సహాయం కుమ్మరించి ఆ బిడ్డ జీవితాన్ని నిలబెట్టమని భార్యాభర్త చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి అయ్యా. నన్ను దీవించండి నాయన. నాకున్న అనారోగ్యాన్ని దూరపరచండి, ఆరోగ్యం దయచేయండి. తలనొప్పి నుంచి, బీపీ నుంచి విడుదల దయచేయండి. శరీరం అంతా భయంకరమైన బాధలు అయినా వాటి నుంచి విడుదల దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ సాక్షి బిడ్డగా నిలబడేటువంటి శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నా కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించేటువంటి ప్రార్థన తల్లులుగా, తండ్రులుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. అవునయ్యా, మేము ఒకరికొకరు ప్రార్థించుకున్నప్పుడు స్వస్థపరిచే దేవుడు నాయన, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలు కన్నీటితో ప్రార్థిస్తున్నారు, ప్రతి కన్నీటికి జవాబు దయచేయండి నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి అవసరతలు తీర్చండి నాయన. ఎవరైతే కన్నీటితో ఈ లోకంలో ఎవరూ తీర్చలేరు మాకు సమస్యలను బాధపడుతూ ఏడుస్తున్నారో వారందరి సమస్యలకు పరిష్కారం మీరే నాయన. స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి నాయన.
డెలివరీలకు సిద్ధంగా ఉన్న బిడ్డలకు నాయన నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమం తెచ్చండి. బర్త్డే చేసుకుంటున్న బిడ్డలు, వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, నాయన నూతనంగా శిశువులు జన్మించిన బిడ్డలు, గృహప్రవేశాలు, ఈ విధంగా రకరకాలుగా నాయన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఎవరెవరైతే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారో ప్రతి బిడ్డలో కుటుంబాలు మీరు ఉండండి. వారిలో మీ కార్యాన్ని జరిగించి మీ నామాన్ని మహిమపరచుకొని నూతన సంవత్సర దయాకిరీటాన్ని వారికి ధరింపజేసి సంతోషము, సమాధానం, ఆశీర్వాదాలు, భయము, భక్తి దయచేసి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ మా శారదక్క, సీనన్న, చంద్రశేఖర్ కుటుంబాల్లో దూరదేశంలో ఉన్న టీనా, షానులను దీవించండి. టీనా ఉద్యోగ విషయంలో సహాయం చేసి వారి నాయన మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనాలు. ప్రైజ్ ద లార్డ్.